దేవుడు ఎవరితో ఉంటాడు, ఎవరికి ఫలభరితమైన ఆశీర్వాదాలు ఇస్తాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆదికాండం 12వ అధ్యాయములో 1వ వచనం నుండి చూస్తే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు అబ్రాహాముతో చెప్పాడు. ఎందుకు వీళ్ళ యొద్ద నుండి దేవుడు దూరంగా వెళ్ళమన్నాడు అంటే, అబ్రహాము కన్నులు పరలోకమందున్న దేవుని వైపే తప్ప ఇంకా ఎవరి వైపు చూడటానికి వీలు లేదు. దేవుడు పరసంబంధమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అనుకుంటే వాళ్ళ దగ్గర నుండి మనలను దేవుడు దూరం చేస్తాడు. యోసేపు జీవితంలో కూడా ఇలాగనే జరిగింది. అన్నలు యోసేపు నమ్ముకున్నారు, తండ్రికి దూరం అయ్యాడు, చాలా దూరదేశానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ బానిసత్వాన్ని వహించాడు. అనుక్షణం యోసేపు దేవుని మీదనే ఆధారపడ్డాడు. పరలోకము వైపు అతని కన్నులు చూస్తూ ఉన్నాయి. బంధువులు, స్నేహితులు, మిత్రుల యొక్క కనెక్షన్ను ఆయన తొలగించి వేశాడు. దేవుని యొక్క కనెక్షన్కు ఆయన యోసేపును ఆకర్షించాడు. కనుకనే పరసంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. మన జీవితంలో కూడా కొన్ని దూరమవుతున్నాయి అని అంటే దేవుని ఆశీర్వాదం మనకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు.